అయితే జిల్లాలో అటెండ్ కాలేదా నువ్వు? నేను ప్రతిసారి అనేక సందర్భాలలో ఈ 5 సంవత్సరాలలో స్వాతంత్ర దినోత్సవము మరియు గణతంత్ర దినోత్సవం మన దేశ రాజధాని ఢిల్లీలో అటెండ్ అవ్వడం జరిగింది. మోడీ గారి స్పీచ్లు వినడం జరిగింది, రాష్ట్రపతి గారి స్పీచ్లు వినడం జరిగింది, పరేడ్ చూడడం జరిగింది. మీరు అన్నట్టు ఫస్ట్ టైము తెలంగాణలో నేను ఒఫిషియల్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడానికి నాకు ఇవాళ స్వేచ్ఛ వాతావరణం ఉన్నట్టు తెలంగాణలో ఈసారి అనిపించింది. నిజంగా ప్రజాస్వామ్యం మళ్ళీ రిటర్న్ వస్తుంది తెలంగాణలో అని అనిపించింది. ఇక్కడ జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. దొరల పాలన పోయి ప్రజాస్వామ్యం మళ్ళీ వస్తుందన్న నమ్మకం కలిగింది. వస్తుందా లేదా చూడాలా, కానీ ఒక నమ్మకం, ఒక ఫీలింగ్ కలిగి ఇవాళ మన జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ దొరల పాలన పోవడంలో కూడా నా హస్తం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా. ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇటువంటి నాయకులు మేమందరం కొట్లాడి దొరల పాలన నుంచి తెలంగాణని విముక్తి చేయడంలో మా అందరి పాత్ర కూడా ఉన్నది. గత ప్రభుత్వం మీద తరచు అటాక్ చేసిన అరవింద్ కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంత సీరియస్గా స్పందిస్తలేదు. కొత్త ప్రభుత్వం అనా లేకపోతే చూడండి, ఒక కోర్టుకు పోతే జడ్జి కూడా నేరం బట్టి నేరస్తుని బట్టి శిక్షణ అమలు చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీని దొరల పాలని అటాక్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయలేము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలలు కావస్తుంది. వాళ్ళు వాగ్దానాలు చేసినవి కూడా ఏది కూడా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. కనుచూపు మేరలో కూడా అది అమలు అవుతుందన్న నమ్మకం కలుగుతలేదు. కానీ మనము కల్వకుంట్ల కుటుంబం పైన వాడిన భాష, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మారుతాయి. మనము కాంగ్రెస్ పార్టీని పదను ఎక్కడ తగ్గదు. మన అపోజిషన్ పార్టీ ఎంపీగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయకపోతే మనం చేసే అటాక్లో పదను తగ్గదు, కానీ పద్ధతి మారుతుంది. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడము, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి we will have to fight on technical grounds. It should be political battle. Language has to be parliamentary. దాంట్లో ఏది కూడా మా ప్రియమిత్రుడు రజనీకాంత్ అడిగినట్టు అటాక్ పద్ధతి మారుతుంది కానీ పదను మారదు.